పంచులతోనే కాదు పాటలతో కూడా కామెడీ చేయొచ్చు. అది ఎలా చూపించడానికి వచ్చేస్తున్నారు వేణు వండర్స్ along with the Steve. పాట పంచామృతం నా పాట పంచామృతం నాగాన గీర్వాణి స్నానాలు సాయుజ నా పాట పంచామృతం. అందరికి నమస్కారం. నేను మ్యూజిక్ డాక్టర్ అన్నమాట, అంటే సంగీత వైద్యుణ్ణి. సంగీతం అంటే శ్రవణానందమే కాదు సార్, సంగీతం అంటే సర్వరోగ నివారణి కూడా. ఎందుకంటానంటే ఈ మధ్యలోనే నాకు నాగబాబు గారు నా దగ్గరకు వచ్చారు. సార్, నేను సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, నా లైఫ్ లాంగ్ చీకు చింత లేకుండా ఉండాలి, నాకు వైద్యం చెప్పండి అన్నారు. ఆయనకు నేను సంగీతంతో ఏ వైద్యమో చెప్పలా, ఒక్క పాట పాడాను. ఆ పాట ఏంటో తెలుసా? సిరిమల్లె పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు, జబర్దస్త్లో ఉండాలి నవ్వు, తర్వాత లైఫ్ అంతా కెవ్వు కెవ్వు, సిరిమల్లె పువ్వల్లే నవ్వు. ఆయన ఏమర్థం చేసుకున్నారు? అప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నారు, నవ్వుల రారాజయ్యారు. ఇంకా ఉంది డైలాగు, దరిద్రులారా. సంగీతానికి ఫ్యాన్స్ ఉంటారు, సింగర్స్ కు ఫ్యాన్స్ ఉంటారు, మెజిషియన్స్ కు ఫ్యాన్స్ ఉంటారు, కానీ ప్రపంచంలో నవ్వుకు ఫ్యాన్స్ అంటే మీ నవ్వే సార్. ఇప్పుడు అనండి గోలి దరిద్రులారా. ఇకపోతే రోజా గారు అలవాటైన ప్రాణం. నాగబాబు గారు గోలీ వేశారు, ఇప్పుడు నాకు గోలీ అని ఎదురు చూస్తున్నారు. మేడం, మీకు గోళీలు రాయలే, ఆయన ఒక్కడికే రాశా, సారీ. ఇకపోతే ఈ సంగీతం అనే దాంతో ఎన్నో వైద్యాలు మనం చేస్తాం కాబట్టి సంగీత సాధన చేయాలండి ఖచ్చితంగా. సంగీతం స్వరం ఎప్పుడు ఆ సాధనలోనే ఉండాలన్నమాట. సంగీత సాధన చేద్దాం. ఏమన్నా హెల్త్ ప్రాబ్లమా? సంగీత భ్రష్ట, దగ్గట్లేదు, గొంతు సవరించుకుంటున్నాను. మీరు గొంతు సవరించుకుంటే దగ్గినట్టు ఉంటుంది, దగ్గితే గొంతు సవరించుకున్నట్టు ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా కామెడీ చేస్తే కామెడీ చేసినట్టుందా? అడ్జస్ట్ అవ్వట్లా మేము. అయినా స్టేజ్ మీదకి వచ్చి ఎంతసేపు అయింది, ఆశీర్వాదం తీసుకున్నావా? గురుగారు, ఇది గురువులను గౌరవించినప్పుడే ప్రొఫెషనల్ లో పైకి వస్తారు. దీని మీద కాన్సంట్రేషన్ పెట్టు, పంచుల మీద కాదు. గురువు గారు, మీకు ఇంత సంగీత జ్ఞానం ఎలా పోయింది గురువు గారు? సాధనతో. సాధన మీ పాతకేసా? సాధన అంటే ప్రాక్టీసు. ఓ, సాధనతో ప్రాక్టీసా? ఇది ఓ విశ్వనాథ భ్రమరాంబిక. దరిద్రుడికి ఎలా చెప్పను? సంగీతం మీద అహర్నిశలు కృషి చేస్తే నాకు ఈ పట్టు వచ్చింది అనమాట. ఈ విషయం ముందే క్లారిటీగా చెప్పొచ్చుగా. నేను క్లారిటీగా చెప్పలేదా? నీకు నేను క్లారిటీగా ఏరా అంటే నేను నీకు క్లారిటీగా చెప్పలేదా? ఒరే, క్లారిటీగా చెప్పలే నువ్వు. ఓ ఎస్ఎస్తమన్ సార్, నాకు ఎవరైనా రిధం కొడితే రాగాలు పాడడం అలవాటు. ఈ దరిద్రునికి ఆ వీక్నెస్ తెలిసిపోయింది కదా. ఈ దరిద్రుడితో చచ్చిపోతాను, సరేరా? నా వీక్నెస్ తో ఆడుకోడా. గురువు గారు, ఒక మాట. నేను టీమ్ లీడర్ ఎప్పుడు అవుతాను గురుగారు? నువ్వు టీమ్ లీడర్ ఎప్పుడు అవుతావు అంటే నేను నిన్ను నమ్మినప్పుడు. మీరు నన్ను ఎప్పుడు నమ్ముతారు? నిన్ను ఎలా నమ్ముతాను రా? ముందు చంద్ర టీమ్ లో చేసావు, ఆ తర్వాత రాఘవ టీమ్ లో చేసావు, ఇప్పుడు నా టీమ్ లో చేస్తున్నావు, రేపు ఇంకో టీమ్ లో చేస్తావు. ఎలారా నేను నమ్మేది? అయితే స్కిట్ టైప్ లో ఇంకో టీమ్ లీడర్ చూసుకోవాలి. వినబడింది? వినబడాలని అన్నాను. అంటే వినబడాలంటే నిన్ను ఏం చేయాలనుకున్నావు? నాకే నువ్వు నన్ను శ్రీలేఖ. గురుగారు, అసలు సంగీతానికి ఇంత పవర్ ఉందంటారా? పిచ్చివాడ, సంగీతం శ్రవణానందమే కాదు, సంగీతం సర్వరోగ నివారణి కూడా. ఎస్, మన రియల్ జ్యూస్ అన్నమాట. ఇంత ముందు రియల్ జ్యూస్ పక్కన ఇంకో బ్రాండ్ ఉండేది, ఏంటది? పారగన్ చెప్పు. దాంతో పడతా. గురుగారు, ఒరే, మనుషులకు గోళీలు వేస్తే అర్థం పడతా ఉంది, బ్రాండ్లకు కూడా గోళీలు ఏంట్రా? గురుగారు, ముందు ఈ సంగీతం, ఈ రాగాలు ఆపండి, రోగులు వచ్చే టైం అయింది. రోగులు వస్తున్నారు, అయితే మూడులోకి వెళ్ళాలి. ఏంటి నాన్న నాన్న అంటున్నారు? పాపం పోయిన వాళ్ళ నాన్నగారు గుర్తొచ్చారు. మణికంఠ, మూసుకుంటా. చెప్పమ్మా, మీ ప్రాబ్లం ఏమిటి? నాకు పక్షవాతం గురుగారు, ఎలాగైనా మీరే నన్ను బాగు చేయాలి. పక్షవాతం సరిగా ఓకే ఓకే ఓకే, అర్థమైంది. నీకు ఇష్టమైన పాట ఏంటి? హృదయం ఎక్కడున్నది, హృదయం సార్ దయచేసి పాడకండి, చెప్తే చాలు. మణికంఠ, గురుగారు 7 4 కొట్టు. హృదయం ఎక్కడున్నది, హృదయం
పక్షవాతం తగ్గించుకోండి. ఎలా తగ్గిందో చెప్పనా? అవును గురుగారు. నీకు ఇష్టమైన సాంగ్ ఇష్టానుసారంగా పాడి పద్ధతి లేకుండా పాడి నీలో రక్తాన్ని మసిలించి మరిగించి నీ పక్షవాతం తగ్గించాను. అదే సంగీత ట్రీట్మెంట్. ధన్యోసిని గురుగారు, ధన్యోసిని. మరికంట గురుగారు రోగి ఎంత ఆనందంగా వెళ్తున్నాడు చూడు. ఫీజు ఎగ్గొడితే అంత ఆనందం ఉంటుంది కదా. అంటే ఫీజు ఎగ్గొట్టా నీకు ముందే తెలిసి నాకు చెప్పలేదురా? ఎంత ధైర్యం ఇలా? అరే నాకు డబ్బులు పోతే నీకు పోయినట్టే కదా. ఎందుకురా నన్ను ఇలా? లతా మంగేష్కర్ జీ అట్లాంటి కొన్ని బ్రహ్మాండ యక్ష గంధర్వ గానకులు మెచ్చుండే కళాకారులు సరిగమల పుట్ట. నా పొట్ట మీద మాడతావేంట్రా? పుట్ట కాదు గురూజీ, సరిగమల పుట్ట. పుట్ట పుట్టదా? ఏంటమ్మా నీ సమస్య ఏంటి? గురూజీ ఇది నా భార్య గురూజీ. దీనికి చాలా బద్ధకం. దాని బద్ధకం తగ్గించాలి అంతే కదా. చూడమ్మా నీకు బాగా బద్ధకమా? కాదు, లేకపోతే బలుపా? అది కూడా కాదు. నేను చాలా రిచ్ ఫ్యామిలీ. ఇప్పుడు ఒకటే మాటలు చెప్పి ఆమె ఏం చేయాలి? అంటే అది ఇల్లు తుడుస్తుంటే నేను చూడాలని చిన్న కోరిక స్వామి. నీ భార్య ఇల్లు తుడుస్తుంటే నువ్వు చూడాలి. ఎస్ అంతే కదా. ఎస్ స్వామి. చూడమ్మా మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు? ఇలా కాళ్ళు ఊపుతుంటాను. ఈ ఊపడం కాదమ్మా, ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు పుస్తక పఠనము, సంగీతము, నాట్యం అటువంటివి ఏమైనా? నేను డాన్స్ చాలా బాగా చేస్తాను. నీ మొహన్ డాన్స్ కూడా వచ్చా? వాట్ ఆర్ టాకింగ్? నేను డాన్స్ చాలా బాగా చేస్తాను. నేను పాట పాడితే డాన్స్ చేస్తావా? చేస్తాను. ఎటువంటి పాట పాడినా ఎటువంటి పాఠం చేస్తాను? ఎటువంటి పాఠం చేస్తావు? ఎటువంటి పాఠం చేస్తాను? అంబియే కిస్నే హవా రంగ్ డాలా, ఓ అంబియే కిస్నే హవా రంగ్ డాలా, తనా నా 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 मार डाला अल्लाह, मार डाला अल्लाह, मार डाला अल्लाह, मार डाला. मार डाला अल्लाह. గురూజీ గురూజీ సూపర్. నేనేంటి ఇలా చూస్తున్నాను? అలాగే చూస్తాం మన పత్తి పట్టువంటిది. గురూజీ నాకు చిన్న కోరిక గురూజీ. ఏంటది? ఇంట్లో అది నన్ను ఉతకడం తప్ప అది బట్టలు ఉతకడం నేను ఎప్పుడు చూడలేదు గురూజీ. చాలా మంది నల్లో భార్యలు భర్తలు ఉతుకుతున్నారు. అందరు చెప్పుకుంటారా? నేను చెప్పుకున్నాను ఇప్పుడు. గురూజీ అంటే ఏం లేదు, అది బట్టలు ఉతుకుతుంటే చూడాలని చిన్న కోరిక గురూజీ. నీ భార్య బట్టలు ఉతుకుంటే చూడాలి. Yes. సింపుల్. ఒక్క రాగం వదులుతా చూడు. అంతేనా? చూడమ్మా నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, వాటికి ఆన్సర్ చెప్పు. క్వశ్చన్స్ ఇస్తావా? ఓకే, అడుకో. నీకు ఏ హీరో అంటే ఇష్టం? నాకు హీరో వచ్చేసి రవితేజ అంటే చాలా ఇష్టం. నాకు రవితేజ అంటే ఇష్టం. Wow, what a coincidence. నాకు కూడా రవితేజ అంటే ఇష్టం. Wow, what a coincidence. నా పరిస్థితి ఏంటి? ఇలా రా. వావ్, వాట్ ఏ కోఇన్సిడెన్స్. రవితేజ అంటే ఇష్టం అన్నావు కదా. రవితేజ గారి మేనరిజాలు నీకేమైనా వచ్చా? ఎందుకు రాదు? వచ్చు. ఏమొచ్చు? జింతా తా చితా చితా జింతా తా తా. హలో పాడడం అంటే చిన్నపిల్లలు కూడా పాడతారు. పర్ఫార్మెన్స్ చేసి చూపించాలి. పర్ఫార్మెన్స్ అది కూడా చేస్తాను. చేయి మరి. జింతా తా చితా చితా జింతా తా తా, జింతా తా చితా చితా జింతా తా తా, జింతా తా చితా చితా జింతా తా తా. కాలేజీ పప్పల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, కాలేజీ పప్పల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్. జింతా తా చితా చితా. నేనేంటి బట్టలు పెడుతున్నాను ఇలా? గురూజీ 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 సూపర్ గురూజీ సూపర్ గురూజీ. ఇవి ఓకే గురూజీ, కానీ ఆ రొమాన్స్ విషయంలో చాలా ఇబ్బంది అవుతుంది గురించి. రొమాన్స్ చాలా రాగాలు ఉన్నాయి. దిరుగు రాగాలు. ఆ రాగాల్లో మా గురువు గారికి వెన్నతో పెట్టిన విద్య. అక్కడ అడగలేదు, మీరు ఓపెన్ కాకండి. రొమాన్సేగా? రొమాన్సే. ఒక్క రామ్ వదులుతాను చూడు. ఆరోమలే ఆరోమలే మూర్తి గురించి ఏంటిది? మూర్తి రొమాన్స్ చేదనో బానే చేస్తుందిగా. నీతోని కాదు నాతోని కదా రొమాన్స్. సారీ మూర్తి, అది నేను ఎటువంటి వ్యాధినైనా తగ్గించగలను కానీ ఈ రొమాన్స్ మాత్రం వ్యాధి తగ్గించలేండి. దయచేసి మీరు ఏమైనా కొద్ది బయలుదేరండి. అన్ని చేసి బయలుదేరమంటున్నాడు. మూసుకొని కూర్చో. నన్ను కొడతావా? నన్ను కొడతావా? ఏం బిక్తావురా? ఏం బిక్తావు? ఇప్పుడు చూడు, ఏం బిక్తావు నువ్వు? ఏం బిక్తావు చూడు. నువ్వు మనిషి అది కాదు, అదే మూర్తి గారు కావాలని చేస్తున్నానండి. అది నా వీక్నెస్ తెలిసి చేస్తున్నాను, అంతకు మించి చేయలేదండి. గురూజీ చాలా టూ మచ్ చేస్తున్నారు. చాలా మళ్ళీ పాడాలండి. చాలా టూ మచ్. మనకంట ఎందుకురా ఇలా చేస్తున్నా? నువ్వు సరిగమ పదనిసని చెప్పేసి నా పెళ్ళనే సరిగమ పదనిసని చేస్తున్నావు. అది కాదు మూర్తి గారు. ఇంకోసారి ఈ స్టేజ్ మీద కనబడ్డావు అనుకో నరికేస్తాను. సారీ అండి. పిలుస్తున్నావా?
నీలో స్థుతి ఉంటే ఎప్పుడో వచ్చేదాన్ని. నాలో శృతి కావాలా నీకు? 6 నొక్క రాగంలో పాడిపిస్తా పదే. 6 నొక్క రాగంలో పాడిపిస్తా పదా. మణికంఠ రిధంలో కొట్టరా అంటే నా రిధం పగిలేటట్టు కొట్టావు కదరా. ఎందుకురా ఇంత గజ్జెట్ చేస్తావు నువ్వు? నన్ను ఎందుకు అంటే నన్ను నమ్మనంటావా? నేను జీవితంలో టీం లీడర్ కానంటావా? మరి ఎట్లా అవుతావురా? ఇలా అయితే ఎలాగవుతావురా నువ్వు? ఎలా అవుతావురా నువ్వు? ఎలాగా? ఎలా అవుతావు? ఓ సాల్లు రాజేశ్వరరావు గారు చూసావు రాఘవ వాడు ఎంత పని చేశాడు? మంచి పని అయింది. ఆడు వద్దు అన్న, నాకు కావాలన్నావా? ఇప్పుడు నాకు ఈ రోజు లీడర్ అవ్వాలంటే ఏం చేయాలని అడుగుతాడు, రేపు జడ్జి అవ్వాలంటే ఏం చేయాలని అడుగుతాడు. ఎలా ఊరుకుంటా అంత చూస్తానే ఇప్పుడు ఏం చూస్తావు తొక్క? ఆల్రెడీ ధనరాజన్ లైన్ లో పెట్టాడు, అక్కడ ఇంటి ఉంది. పదా రోజా గారు ఏంటి సడన్ గా నా మీద ప్రేమ వచ్చింది? నేను అలిగాను. అంటే గోలీ కనిపెట్టేస్తుంది రోజా అని తెలిసిపోయింది. సార్ నా బాబు కనిపెట్టలేడు, రోజా కనిపెట్టేస్తుంది గోలీ. అంటే భయం వేసింది నీకు? పంచ్ అదే సార్, మీకు వేసిన తర్వాత డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, రాయలేదంటేనే పంచ్ అని అలా. బాగా చేసావు వెంకీ. థ్యాంక్ యూ. నా కోపాన్ని కూడా నువ్వు తీర్చుకునేసావు. కొట్టి వాళ్ళ దగ్గర కొట్టించావు. బాగుంది, కొత్తగా ఉంది కాన్సెప్ట్. కానీ వేణు గారు నాగబాబు సార్ దగ్గర నుంచి కామెంట్ తీసుకోవాలి. మీరే మీ రాగాల స్టైల్లో అడగాలి. సిరిమల్లె పువ్వల్లే నవ్వు, గోలీ. హరి పాపల్లే నవ్వు, కలకాలం ఉండాలి నవ్వు. గోలీ బాగుంది మేడం, గెటప్ బాగుంది. ఫస్ట్ పాయింట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. బాగుంది. మీ ఇద్దరి మధ్యలో తబలా కొడుతుంటే తిట్టబోయి పాటలు పాడేసి నీ వీక్ పాయింట్ మీద అదంతా బాగుంది. అవినాష్ వచ్చిన తర్వాత పాటలు పాడే అతనితో రకరకాల డ్యాన్సులు చేయించడం, ఎవ్రీథింగ్ ఈజ్ ఎంటర్టైనింగ్. మూర్తి అందరూ బాగా చేస్తారు, చాలా బాగుంది.